నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ ఆధునీకరణకు పెద్దపీట వేస్తున్నాం. హౌసింగ్ లో అవినీతికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్లు. ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు స్వాధీనం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. మిర్చియార్డులో ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయ రంగ బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేయడంతో పాటు ఏఐ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వెల్లడించారు. ప్రకృతి సేద్యంపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. భూగర్భ జలాల పెంపుకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించాలి, ఒక భద్రత, ఒక భరోసా ఇవ్వాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ఇది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాజకీయ కక్షలంటే దిశ 2019 దగ్గర 2,70,000 ఇండ్లు కట్టుకున్నారు. దగ్గర 913 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ చేశారు కాబట్టి కక్ష కట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. కేంద్రంలో కూడా రికార్డ్స్ పోనీయకుండా చేశారు. ఏదేమైనా నేను ఫైనాన్స్ చెప్పాను, మాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బాధితులను ఆదుకోవాలి. వాళ్ళ తప్పు కాదు, ఆనాటి పాలకుల తప్పు. ఆ తప్పుని మనం ఏదో విధంగా కరెక్ట్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే వాళ్ళందరికి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తామని మరొకసారి హామీ ఇస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పక్క రైతులను ఆదుకోవడం, ఇంకొక పక్కన పేదవాళ్ళందరికీ 2029 లోపల ఇల్లు కట్టించడమే కాకుండా ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రిపేటలో సెర్చ్ చేపట్టారు. మాదక ద్రవ్యాల వాడకం వలన జీవితానికి ఎంతో నష్టం జరుగుతుందని ఎస్పీ బకుల్ జిందాల్ తెలిపారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రిపేటలో కార్డన్ సర్చ్ చేపట్టారు. 54 ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజల చేత ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. సర్చింగ్ లో డీఎస్పీ అబ్దుల్ అజీజ్, ఈస్ట్ సబ్ రీజియన్ పరిధిలోని సీఐలు పాల్గొన్నారు. ఒకసారి ఏదైనా చేసి భవిష్యత్తు నష్టమవుతుంది. అది ఎప్పుడు డబ్బు కావాలి, గంజాయి కొనడానికి డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కొంతసేపు వరకు పేరెంట్స్ ఇస్తారు, కొంతసేపు వరకు ఇక్కడ తీసుకొని చేస్తారు. దాని తర్వాత క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చిన్న చిన్న దొంగతనాలు. యార్డ్లో మిర్చి అమ్మేందుకు వచ్చే రైతులకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గుంటూరు మిర్చి యార్డుకి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రైతులు తాము పండించిన మిర్చిని అమ్మేందుకు వస్తూ ఉంటారు. తమ పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రోజుల తరబడి యార్డులో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ఉచితంగా అల్పాహారం, భోజనం అందించేందుకు పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. గతం కంటే రుచిగా యార్డులో అల్పాహారం, భోజనం అందిస్తున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రాత్రి రైతు సేవా కేంద్రంలో పడుకున్నా, ఉదయం అల్పాహారం తిన్నా, గుడ్డు నెంబర్ 1 ఉన్నది. ఏం చూడండి ఒకసారి మీరు. నేను యథార్థం చెప్పేవాళ్ళు తిన్నవాళ్ళు ఉన్నారు, ఇక్కడ తిన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా చేసినందుకైనా ఇక్కడ వచ్చింది ఎవరో ఏదో అన్నారని కాదు, ఇక్కడ చూడాలా. గుంటూరు యార్డుకు వచ్చి
చూసి ఇది బాగుంది రేట్లు కానీ ఈ సంవత్సరం రేట్లు లేవని అన్నారు. మాకైతే మరి బాగానే నేను పక్కాదే నెంబర్ 1గా మినరు. ఉదయం టిఫిన్కి రామకృష్ణ గారు టిఫిన్కి ఏర్పాటు బాగానే చేశారు. గతం కంటే కూడా కొంచెం మెరుగుపరిచారు. మధ్యాహ్నం భోజనం బాగానే చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ కాబట్టి ఈరోజు బాగా నీట్గా ఉంది. మరి ఇదే కొనసాగిస్తే రైతులు ఆనందిస్తారని చెప్పి సంతోషిస్తాము. కంటిన్యూగా చేయగలిగితే మళ్ళీ వచ్చినా కూడా ఇక్కడికే వెళ్దామనేలాగా చేశారు. ఈరోజు మటుకు ఒక ఎగ్ తోటి మామూలుగా ఇంటి భోజనం కన్నా కూడా నీట్గానే సదుపాయం చేశాడు. శుభ్రత కానీ అంతా నీట్గా ఉంది. రైతులు కోరుకునేది ఇదేనని మేము ఆశిస్తాం. నేను రైతు పెట్టినండి. వాళ్ళ రైతులకి ఏ ఒక్కరికి ఇంట్లో ఇక్కడ మన ఇంట్లో ఉన్న పద్ధతిలో నాకు వాళ్ళు అనిపించాలి. ఇంట్లో తిన్నట్టు ఫీల్ అవ్వాలి వాళ్ళు రైతులు. నేను ఒక రైతుని. ఉదయం వచ్చేసి 7:30కి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది టిఫిన్. 2 ఇడ్లీ అండి, టమోటా బాత్ ఒకరోజు అండి. నెక్స్ట్ డే టమోటా బాతు, కట్టి పొంగలి, సాంబారు, 2 ఇడ్లీ అండి. ఇది తూచా తప్పకుండా రైతులకి లాస్ట్ దాకా ఏ ఒక్క రైతుకి తగ్గకుండా లాస్ట్ దాకా ఉండాలనే నా కోరిక అండి. మధ్యాహ్నం వచ్చేసి స్వీట్ ఒకటి, పప్పు, సాంబారు, చట్నీ, కర్రీ, ఎగ్స్, చిప్స్ ఏ ఒక్కటి రైతులు కాదు ఏ ఒక్కటి తగ్గకుండా అందరికీ కొసదాకా అందరికి ఉండాలని అందుబాటులో ఉండాలని నా ఆలోచన సార్. రైతు కడుపున తినాలని నా ఆలోచన అండి. ఈ క్వాలిటీ విషయంలో రాజీపడండి, వాళ్ళు తినే విషయంలో కూడా వాళ్ళు రాజీపడి నేను ఒప్పుకోండి. కడుపున తినాలి. అభివృద్ధి పనుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని 22వ వార్డు స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్ల నిర్మాణం చేసే ముందు అడ్డుగా ఉన్న కరెంట్, ఇతర పోల్స్ తొలగించకుండా అలానే రోడ్లు వేస్తున్నారని చెబుతున్నారు. తర్వాత ఆ స్తంభాలు తొలగించే పనులు చేయడం వల్ల రోడ్లు దెబ్బతింటాయని, రోడ్లు వేసిన ఉపయోగం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ప్రజాధనం వృధా కాకుండా ప్రణాళిక ప్రకారం పనులు చేయాలని కోరుతున్నారు. ఇక్కడ కొత్త రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసేటప్పుడు స్తంభాలు ఏం తీయకుండా అట్లానే ఉంచి ముందు రోడ్డు వేస్తున్నారు. మేము చెప్తే ఇంట్లో ఎవరు స్తంభాలు తీసి పక్క జరపాలి. రేపు రోడ్డు వేసినప్పుడు స్తంభాలు పక్కలు కొట్టాలంటే రేపు డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ రోడ్డు పక్కలు కొట్టాలి స్తంభాలు అంటే అప్పుడు డబ్బులు కట్టాలి స్తంభాలకి. అప్పుడు ఎవరు కడతారు? ఇంటి పన్ను, కుళాయి పన్ను ప్రజలే కట్టాలి. అప్పుడు బాధంతా ప్రజల మీదేగా. వీళ్ళు ఎవరు పట్టించుకోవడం నాకు తెలియదు. ఇక్కడ డిసెంబర్ 27ను ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించి మరో ఆడబిడ్డకు ఇలా జరగకుండా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ విజ్ఞప్తి చేశారు. తెనాలి ఖబరస్థాన్లో ఆయేషా మీరా తుది అంత్యక్రియలు ముగిశాయి. వారి మత ఆచారాల ప్రకారం ఆయేషా అవశేషాలను కుటుంబ సభ్యులు, మత పెద్దలు ఖననం చేశారు. ఈ సందర్భంగా ఆయేషా తండ్రి ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు. మా కుమార్తె హత్య జరిగాక 18 సంవత్సరాల మా పోరాటానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఆయేషా కేసు ఇక్కడితో ముగిసిందని చెబుతున్నారని అన్నారు. అసలు న్యాయం జరగకుండా కేసు ఎలా ముగుస్తుందని ప్రశ్నించారు. మా కుమార్తె విషయంలో సిబిఐ, సిట్ అన్యాయం చేశాయని బాధన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు సాక్ష్యాలను తొక్కిపట్టి అన్యాయం చేశారన్నారు. నా బిడ్డలాంటి మరో ఆడబిడ్డకు ఇలా జరగకుండా ఉండాలనే మేము పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య ఏం జరిగిందో హాస్టల్ వార్డెన్, రూమ్మేట్స్కే తెలుసని, వారిని, కేసుకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని డిమాండ్ చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మాట ఇచ్చిన చంద్రబాబు మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 18 సంవత్సరాల నా పోరాటానికి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు సార్. మీడియా అన్నిట్లోనూ ఆయిషా మీరా కేసు ముగిసిపోయింది అన్నారు. కేసు ఎప్పుడు ముగుస్తుంది సార్? న్యాయం జరిగినప్పుడు ముగుస్తుంది. న్యాయం చేయకుండా అన్యాయం చేసింది సిబిఐ వాళ్ళు, న్యాయం చేయకుండా అన్యాయం చేసింది సిట్ వాళ్ళు, న్యాయం చేయకుండా ఉన్న వాస్తవాల్ని తొక్కిపట్టి పూర్తిగా సమసిపోయేటట్లు చేశారు ఆనాడు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లు. కాబట్టి న్యాయం జరిగేంత వరకు ఆయిషా మీరా కేసు నిలిచి ఉంటుంది. న్యాయం జరగాలి. ఈ న్యాయం మైనారిటీలకు కావాలి. మైనారిటీలందరూ కూడా ఏదో ఓటు హక్కు కోసం పని చేయట్లేదు సార్. మా బిడ్డలకి న్యాయం జరగాలి. మా పిల్లలకి, ఆడపిల్లలకి చక్కటి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను సమాజంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి జరగకూడదు. నా బిడ్డని ఎవ్వరూ తెచ్చివ్వలేరు. భగవంతుడు కూడా మళ్ళీ నా బిడ్డను నాకు ఇస్తాడో లేదో తెలియదు, ఏ రూపంలో ఇస్తాడో తెలియదు. అయితే ఇంకో పాపకి ఇలాంటి అన్యాయం జరగకూడదనే నా భార్య నేను 18 సంవత్సరాలుగా పోరాడుతున్నాం సార్. రేపటి రంజాన్ వేళలు సహారీ ఉదయం 5 గంటల 10 నిమిషాలకు, ఇఫ్తార్ సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ఈ యాప్ను ఇంకా బాగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సింగిల్ ఫోన్ నెంబర్ ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాంటిది బటన్ నొక్కితే ప్రభుత్వం
పని చేయాలి, బటన్ నొక్కితే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు వాళ్ళకి అందజేయాలన్న ఆలోచన నా యువగలం పాదయాత్రలో ప్రారంభమైంది. అది సింగిల్ నంబర్ ద్వారా చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సర్వీసెస్ మనం మన సిటిజన్స్కి అందజేస్తున్నాం. అధ్యక్ష, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే రెస్పాన్స్ ఇంకా స్పీడ్ పెంచాలి, అంతేకాకుండా ఆ రిసీప్ట్ కూడా రియల్ టైంలో రావాలి, క్యూఆర్ కోడ్ పర్ఫెక్షన్ చేయాలని మీరు చెప్తాం కూడా జరిగింది. అధ్యక్ష, నేను ఇక్కడ కోరేది, గౌరవ సభ్యులను కోరేది కూడా మీరు కూడా కొంచెం వాడి ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఎలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, ప్రాసెస్ని ఎలా ఫైన్ ట్యూన్ చేస్తే బాగుంటుంది. నేను ఒక రీసెర్చ్ టీమ్ పెట్టి ఎవ్రీ స్టెప్ యూఆర్ నౌ అనలైజింగ్. కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేయొచ్చు. ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయిన తర్వాత కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేసాం కూడా అవకాశం ఉంటుంది. సో గౌరవ సభ్యులు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ సిస్టమ్ని నెక్స్ట్ నేను ఈరోజు కూడా రివ్యూ చేసినప్పుడు ఒక 90-day యాక్షన్ ప్లాన్ తీసుకొని మన మిత్ర 2.0 అనేది మనం ఫైన్ ట్యూన్ చేసి లాంచ్ చేద్దామని. అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపురం గ్రామంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సుమారు 90 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. దాడులకు ఉపయోగించే అవకాశమున్న గడ్డపారలు, బరిసెలు వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ గ్రామంలో 1, 3 మరియు 6 సంవత్సరాల క్రితం కుల మరియు వర్గ పోరాటాలు కారణంగా తీవ్రమైన గొడవలు జరిగాయి. రాబోయే ఎన్నికల సమయంలో మళ్లీ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. లింగాపురం అనే విలేజ్లో ఈరోజు సుమారు 90 మందితోటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది. సోదాలో భాగంగా సుమారు 20 వెహికల్స్, రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్నటువంటి కొన్ని గడ్డబార్లు, బరిసెలు ఇవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఊరు కూడా ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా గొడవలు అవి జరుగుతున్నాయి, దొరుకుతూ ఉంటాయి. రీసెంట్గా కూడా 1 year బ్యాక్, 3 years బ్యాక్, 6 years బ్యాక్ ఇక్కడ క్యాష్ పరంగా, కమ్యూనిటీ పరంగా గొడవలు. సో అందులో భాగంగా కమింగ్ ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ టైంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీపురం బ్రాంచ్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రిటైర్డ్ ఉద్యోగుల కోసం షెల్టర్ ఏర్పాటు చేశారు. బ్యాంక్ రీజనల్ మేనేజర్ కె కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన షెల్టర్ ని ప్రారంభించారు. అదేవిధంగా బ్యాంకు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ చంద్రమౌళి, బ్రాంచ్ మేనేజర్ కె వెంకటరమణరావు, ప్రముఖ వ్యాపారవేత్త ఆనం సంజీవరెడ్డి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ ఆఫ్ బరోడా నిరంతరం కృషి చేయడం జరుగుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేసినందున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు శివశంకర్, జానకీరాం, షణ్ముఖ సుందరం బ్యాంక్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్యాంకులో రిటైర్ అయ్యి గుంటూరు అన్ని బ్యాంకులు అయ్యాయి బీఆర్ఎఫ్కి ఇక్కడ జాయిన్ చేయడం ఉన్నాను. నేను సుందరం గారు మా ట్రెజరరు, మేమంతా బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్ అయ్యి. అయితే బ్రీఫ్గా మా బ్యాంక్ గురించి చెప్పాలంటే, మా బ్యాంకుని 1906లో ఎనకొండ నుంచి బరోడా మహారాజు గారు, ఫతేహ్ సింగ్ గాయక్వాడ్ గారు స్థాపించారు 6 బ్రాంచీలతో బరోడాలో. తర్వాత దినదిన ప్రమాదమానం అయ్యి 7,000 బ్రాంచీలతోటి చాలా విజయంతో పెట్టారు కాబట్టి అభివృద్ధి చెందింది. మేము ఈ బ్యాంకులో దాదాపు 1950 సంవత్సరాలైంది. రిటైర్ అయిన ఒక షెల్టరు కూర్చోవడానికి బాగుంటుందని అడిగితే మా ఏజెంట్ కిరణ్ రెడ్డి గారు, ఈ బ్రాంచ్ హెడ్ వెంకటరమణ గారు వారి సౌజన్యంతో, వారి ఖర్చుతోటి ఇక్కడికి ఏర్పాటు చేసుకోగలిగాము. బ్యాంక్ సపోర్ట్ చేయడం, మీరు ఎక్కడున్నా సరే మాకు కావాల్సిన ఏంటంటే మీరందరూ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాని సపోర్ట్ చేయాలి. మీరందరూ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా అనే విత్తనాలు చూసుకుంటే ఈరోజు పెద్ద వృక్షాలు లేని వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా తల్లిని మర్చిపోకుండా ఏ సర్వీస్ చిన్న వస్తాయి. మన కుటుంబాల్లో కూడా ఎప్పుడు ఏ విధమైన చిన్న ఘర్షణ లేకుండా ఉండవు. చిన్న సర్వీస్ ఇష్యూస్, పట్టుదలలో కోపతాపాలు ఉండడం సహజం, అదేం పెద్ద నేరం కాదు. అట్లా మనం కలిసి పెట్టి చదువుకోవాలి. అదొక్కటే
ఖచ్చితంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మేము ఉన్నాం. సో కాబట్టి అందరూ కలిసిమెలిసి బ్యాంక్ ఆఫ్ బరోడాను మరింత ఉన్నత స్థితిలో తీసుకెళ్లాలని మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రాడీపేట 5వ లైన్లో గల శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన ఈ రోజు గురు ప్రార్థన, మండల పూజ, మంత్రానుష్ఠాన హోమాలు, మూల విరాట్ స్వామివారికి అభిషేకం మొదలైనవి జరిగినట్లు ఆలయ ప్రెసిడెంట్ శ్రీ పన్నాల విశ్వనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గం ఏర్పడినట్లు ప్రెసిడెంట్ శ్రీ పన్నాల విశ్వనాథం తెలిపారు. ఈ నూతన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ గా కాకాణి శివాజీ, ట్రెజరీగా అప్పారావు, కార్యదర్శిగా కృష్ణమూర్తి, మెంబర్స్ గా రాజగోపాల్ మరియు రాంబాబు ఉన్నట్లు ఆలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథన్ తెలిపారు. అయ్యప్ప స్వామి 34వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా అయ్యప్ప స్వామి కార్యక్రమాలు నిర్వహించడం కోసం నూతన కార్యవర్గము నిర్మించడం జరిగింది. దీనిలో శివాజీ గారు వైస్ ప్రెసిడెంట్ గాను, కృష్ణమూర్తి గారు కార్యదర్శి గాను, అలాగే అప్పారావు గారు ట్రెజరర్ గాను, రాజగోపాల్ గారు, రాంబాబు గారు, అలాగే వసుధప్రియ గారు వీరు కమిటీ సభ్యులుగా అయ్యప్ప సేవా సమితి 5/17 గత 34 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. ఉండవల్లి వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ని పాత గుంటూరు హైవేకి అనుసంధానం చేస్తూ గుంటూరు ఛానల్పై ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్లను ఏర్పాటు చేస్తున్న పనుల గురించి మంత్రి ఆరా తీశారు. బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. మెడికల్ మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా రేపు ఆందోళన చేస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల అంజుబాబు తెలిపారు. డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శుక్రవారం అరుణ్ కుమార్, అంజుబాబు మీడియాతో మాట్లాడారు. పేదల సంపాదనలో 80% వరకు విద్య, వైద్యం కోసం వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కారణంగా మెడికల్ మాఫియా ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా త్వరలో గడప గడపకు సిపిఐ కార్యక్రమం చేపట్టి ప్రజల వద్దకు వెళ్లడం జరుగుతుందని వారు వెల్లడించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న సిపిఐ ఆంధ్ర రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల వద్ద మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. గతంలోనే ప్రారంభించి సిపిఐగా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాం. దాని కొనసాగింపుగా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు సిపిఐ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకి పెద్ద ఎత్తున డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరగబోతా ఉంది. మార్చి 1వ తేదీ నుంచి ప్రతి ఏరియాలో సిపిఐ కార్యకర్తలు అందరూ ప్రతి ఇంటి తలుపు తట్టి నగరంలో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి పోరుబాట చేయటానికి సిపిఐ సన్నద్ధమవుతుంది. అలాగే గుంటూరు నగరంలో జరుగుతున్న మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా రేపు 28వ తేదీకి ఉదయం డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో సిపిఐ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అరండల్పేట 10వ లైన్లో ఓ బాలిక డాబాపైకి ఎక్కి దూకుతానని బెదిరించింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను కిందకి దించే ప్రయత్నం చేశారు. ఈలోగా ఓ యువకుడు డాబాపైకి ఎక్కి ఆ బాలికను కాపాడాడు. పోలీసులు బాలికను మాటల్లో పెట్టగా ఆ యువకుడు వేగంగా డాబాపైకి ఎక్కి కాపాడాడు. బాలికను అరండల్పేట పోలీస్ స్టేషన్కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.
తిరుమల లడ్డుపై శాసనమండలిలో తప్పుడు పత్రం చూపించి సభను తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదని మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు అన్నారు. ఇది తనను అవమానించడంగా భావిస్తున్నట్లు తెలిపారు. సభ ప్రారంభమైన వెంటనే మాట్లాడిన ఆయన సభ సజావుగా నిర్వహించేందుకు పాలక విపక్షాలు సహకరించాలని కోరారు. అయితే చైర్మన్ రూలింగ్ పై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఇంతటి అసమర్థ ప్రతిపక్షాన్ని తాను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీపై ఎన్ని రోజులైనా సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు. 3 రోజులు కూడా తిరుపతి లడ్డు మీదే చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డు మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అవసరం ఉంటే ఇంకొక రోజు ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. సిఐటి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో టెండర్లు రద్దు చేసి ప్రభుత్వమే తమకు కనీస వేతనం ఇవ్వాలని, నెలల తరబడి జీతాలు పెండింగ్ పెట్టకుండా ప్రతి నెల చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ప్రభుత్వ బెనిఫిట్స్ అమలు చేయాలని లక్ష్మణరావు, శ్రీనివాసరావు కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడేదే లేదన్నారు. బడ్జెట్లో మన అసెంబ్లీ బడ్జెట్లో 3,30,000 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ పంచాయతీలకి, పంచాయతీ కార్మికులకి ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదు. వీళ్ళకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏమీ అమలు కావటం లేదు. వీళ్ళు అసలు ఈ పనిచేసేదంతా కూడా దళితులు, అట్టడిగిన వర్గాలు, పేద ప్రజలు. కనీసం వీళ్ళ మనుషులుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చూస్తూ ఉండలేదు. మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకటే కోరుతున్నాం, ఈ శాఖ మంత్రిగా అయిన తర్వాత మీరేదో అద్భుతమైన మార్పు తీసుకొస్తారని మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఒక్క అడుగు ముందు పడలేదు. కాబట్టి ఎప్పటికైనా మీరు ఆలోచించండి. మీ శాఖలో మీరు మార్పు చేస్తే మీరు కాదు, మీ గురించి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని కూడా మరొకసారి చెప్తూ ఎప్పటికైనా మా సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో తీవ్ర ఆగ్రహానికి గురవుతారని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 5 వరకు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు విశేష పూజలతో పాటు అమ్మవారి శాంతి కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. మరి అష్టలక్ష్ముల్లో మొదటి కళ అయినటువంటి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి నిన్న ధైర్యలక్ష్మి కళ్యాణం వరకు పూర్తి చేసుకొని మరి ఈ రోజున శుక్రవారం శ్రీ గజలక్ష్మి సమేత నారాయణ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. తదుపరి రేపటి నుంచి సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ముఖ్యంగా పాల్గొన్న పూర్ణిమ నాడు ధనలక్ష్మి కళ్యాణం జరుగుతుంది. అలాగే 4వ తారీఖున శ్రీ వల్లీ దేవసనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 5వ తారీఖున పాల్గొన బహుళ విధియ నాడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ప్రతిరోజు ఉదయం కళ్యాణం, సాయంత్రం పూట కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్మిక వర్గాల నోరు నొక్కి చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏఐటీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి తెలిపారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేడా హనుమంతరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో మార్చి 2వ తేదీన ఉద్యమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రావుల అంజిబాబు, అరుణ్ కుమార్, మంగా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్మికుల యొక్క నోరు నొక్కేటువంటి, కట్టుబానిసలుగా మార్చేటువంటి, శ్రమ దోపిడీకి పాల్పడేటువంటి, కార్పొరేట్లకి దోచిపెట్టేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి చట్టాలని, కార్మిక కోడ్లని
దేశమంతా వ్యతిరేకిస్తూ కోడై కూస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకోవటం అనేటువంటిది దుర్మార్గం. తక్షణమే దాన్ని ఉపసంహరించాలి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా రూల్స్ని మరి ప్రకటిస్తూ చేసినటువంటిది లేదు. కేరళ ప్రభుత్వం అయితే అసలు కార్మిక కోడ్లను మా రాష్ట్రంలో అమలు జరపబోము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు వెనకడుగు వేస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి అందరికంటే ముందుగానే నరేంద్ర మోడీ గారు అడుగుజాడల్లో నడిచేటువంటి పద్ధతిలో, కార్పొరేట్లకు దోచిపెట్టేటువంటి పద్ధతుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఈ చర్యలకు పాల్పడటం అనేటువంటి దాన్ని ఏఐటీసీ ఖండిస్తూ ఉంది. నంబర్ 1 ప్రధాన డిమాండ్ 4 ల్యాబ్లు కూడా రద్దు చేయాలి. 29 కార్మిక చట్టం పునఃప్రారంభించాలి తప్ప మరొకటి కాదు. ఇవాళ ఇప్పటికే చాలా సందర్భాల్లో అనేకమైన కార్మిక సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు లేబర్ కోడ్లు వస్తే ఉద్యోగ భద్రత ఉండదు, జీతాలు తగ్గిపోతాయి, బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు, పని భద్రత ఉండదు, ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఉద్యోగ భద్రత లేకుండా నానా ఇబ్బందులు పడి కొనుగోలు శక్తి ఉండదు. కాబట్టి ఇవాళ 4 ల్యాబ్లు కూడా రద్దు చేయాలి ప్రధాన డిమాండ్ ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాటిని వెనక్కి తీసుకొని ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ని కొనసాగించాలని చెప్పేసి మనం చేస్తాను. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,500. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,500. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,000, మ్యాక్సిమం 18,300, మోడల్ 17,500. బడిగి 355 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,500. దేవనారు డీలెక్స్ మినిమం 15,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. ఆరుమూరు మినిమం 13,000, మ్యాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,500, మోడల్ 19,000. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 20,500, మోడల్ 20,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,000, మ్యాక్సిమం 17,200, మోడల్ 16,500. బడిగి 355, మినిమం 14,000, మ్యాక్సిమం 20,500, మోడల్ 20,000. తాలు కామన్ వెరైటీ 334, మినిమం 7,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 9,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 7,500, మ్యాక్సిమం 9,500, మోడల్ 9,200. బడిగి 8,500, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,500. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ ఆధునీకరణకు పెద్దపీట వేస్తున్నాం. హౌసింగ్ లో అవినీతికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్లు. ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు స్వాధీనం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. మిర్చి యార్డులో ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.